హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే ధూపం స్టిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నాను అన్నమాట. ఇలా మనం ఇంట్లోనే ధూపం స్టిక్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే డబ్బు ఆదాకి డబ్బు కూడా ఆదానండి. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో అవైలబుల్గా ఉండేటువంటివే. ఇక్కడైతే నేను పూరం బిళ్ళలు, సాంబ్రాణి ఏకలు, తులసి మొక్కలు, అలాగే ఆవు పేడ తీసుకున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను రాణి కర్పూరం బిళ్ళలు వేసేసుకొని ఇలా పిండిలాగా చేసేసుకున్నానన్నమాట. ఇప్పుడు తులసి మొక్కలు అలాగే గులాబీ రెక్కలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, మనకు ఎక్కడ లేకుండా మెత్తగా గ్రైండ్ అయిపోయిందన్నమాట. గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకొని అందులోకి ఆవు పేడని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ని ప్లస్ ఆవు పేడని నీట్గా మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. మనకు చపాతీ పిండి ఎంత నున్నగా మనం కలుపుకుంటామో అంత నున్నగా చూడండి ఉండనేది ఇలా చేసుకోవాలన్నమాట. మెత్తగా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మనం ఇంజెక్షన్ ఉంటుంది కదా, ఈ ఇంజెక్షన్ ముందు పాటుని కట్ చేసేస్తే ఇలా హోల్ వచ్చేస్తుందండి నీట్గా. ఇప్పుడు మనం ధూపం స్టిక్స్కి ప్రిపేర్ చేసుకోవడానికి కలిపి పెట్టుకున్న ముద్దలో నుంచి కొంచెం భాగాన్ని తీసుకొని ఇలా ఒక రోలాగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఆ ఇంజెక్షన్లోకి పెట్టేసుకొని మనం ఇలా ఒక పేపర్ మీద ఇలా అవుట్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే ఏమిటంటే మనకు ధూపం స్టిక్స్ అనేది షేప్ నీట్గా వస్తుందండి. అలా కాకుండా మనం అది టైం ప్రాసెస్ ఎక్కువ కష్టంగా ఉంది అనుకుంటే ఇక్కడ నేను ఇంకో విధాన్ని కూడా చూపిస్తున్నాను. ఇలా మనం కొంచెం భాగాన్ని తీసుకొని ఇలా చేసేసుకొని పొడవుగా ఇలా చాకుతో కూడా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. కట్ చేసుకున్న తర్వాత మనం ధూపం నిలబెట్టుకోవడానికి షేప్ ఏదైతే కావాలో ఆ షేప్లో కూడా ఇలా చేతితోనే చేసేసుకోవచ్చండి. మొత్తం అన్నీ మనం ధూపముల కింద ఇలాగే చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను మొత్తం ఇలా చేసేసుకున్నాను. హ్యాండ్ మేడే ఎక్కువ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ధూపం స్టిక్స్ని మనం బాగా ఎండ కాస్తే ఒక 2 days అయితే ఎండి పెట్టుకోవాలండి. ఎండకి పెట్టుకుంటే బాగా ఎండిపోతాయి అన్నమాట. బాగా ఎండినప్పుడే మనకు పొగ అనేది ప్లస్ మనకు బాగా కాలుతాయి అన్నమాట. చూడండి, నేనైతే ఇక్కడ 2 to 3 days ఎండలో పెట్టుకున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఆ స్మెల్ కానీ ఆ పొగ కానీ మనకు అవుట్ సైడ్ తెచ్చుకునే ధూపాల కన్నా నాకైతే చాలా నచ్చాయన్నమాట. ఈ హోమ్ రెమెడీని సాధ్యమైతే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. అలాగే ఇలాంటి క్విక్ అండ్ ఈజీ ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో అప్డేట్ అయ్యాయండి. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.